ముందుగా కీర్తిశేషులు, మనందరికీ ఆత్మీయ బంధువు, మనందరి కుటుంబాల్లో కూడా పెద్దగా భావించే ముద్రగడ గారికి ఘనంగా మనందరి తరఫున నివాళులు అర్పిస్తూ వారి ఆత్మకి శాంతి చేకూరాలని కోరుకుంటూ, ఎంతో గౌరవభావంతో, ఎంతో భక్తి భావంతో మరి పెద్దలు మోపిదేవి శ్రీనివాస్ గారు కానివ్వండి, జిఎస్ గారు కానివ్వండి, వాళ్ళ మిత్ర బృందం అంతా కూడా ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. వారికి కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, బాపట్ల, కూచినపూడి, రేపల్లె, వేమూరు ఈ ప్రాంతాల నుంచి చాలా మంది విచ్చేశారు. అంటే ముద్రగడ పద్మనాభం గారు ఏదో ఒక జిల్లాకనో, ఒక ప్రాంతానికనో, ఒక నియోజకవర్గానికో కాదు అని ఎవరు అనుకోవట్లేదు. మా గ్రామంలో కూడా ముద్రగడ గారికి ఆ రెస్పెక్ట్ ఇవ్వాలి, మా గ్రామం తరఫున కూడా మేము వచ్చి ఆయనకి ఆ ట్రిబ్యూట్స్ ఇవ్వాలి, హోమేజ్ ఇవ్వాలని చెప్పేసి మీరు అందరూ కదిలి వచ్చినందుకు మీ అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఇక వేదిక మీద పెద్దలున్నారు. ఈ సంతాప సభని ఒక సూచికగా మనందరి గౌరవ భావాన్ని తెలియచేయడానికి పబ్లిక్ గా తెలియజేసుకోవాల్సిన అవసరం కూడా ఉంది. కాబట్టి మరి చాలా దూరం నుంచి వచ్చినటువంటి పెద్దలు రాంబాబు గారు కానివ్వండి, అంబటి రాంబాబు గారు, అలాగే త్రిమూర్తులు గారు, మరి చందు జనార్దన్ గారు, అమ్మాయి రజని, అందరికీ వెల్ నోటెడ్ ఫైర్ బ్రాండ్ అని మీరు అభివర్ణిస్తున్నారు. కానీ చాలా ఆలోచన పరురాలు, చాలా వ్యూహాత్మకంగా మాట్లాడగలదు. ఫైర్ బ్రాండే కాదు, దాని వెనుక ఘనమైనటువంటి ఆలోచన, ఆ భావాలు కూడా ఉన్నాయి. కాబట్టి వారికి మరి ముఖ్యంగా మరింత మంచి భవిష్యత్తు కావాలని కోరుకుంటూ, ఉండాలని కోరుకుంటూ, అలాగే పెద్దలు హనుమంతరావు గారు యూనియన్ లీడర్ గా, ఈ ప్రాంతంలో నాయకుడిగా, కాపు మనకి హుస్సేన్ రావు గారు ఆర్గనైజర్స్ ఎటు ఉన్నారు, అమ్మాయి ఝాన్సీ గారు, పెద్దలు మన శ్రీనివాస్ గారు, ఎంపీపీ గారు వచ్చారు రామచంద్రపురం నుంచి, వారికి, తర్వాత మన రేపల్లె ఎంపీపీ గారికి, కృష్ణ గారికి, రాధాకృష్ణ గారికి, గిరి గారికి, అందరికీ, అలాగే మీడియా మిత్రులకి పేరు పేరున నమస్కారం. నా మొదటి పరిచయం నిన్న చెప్పాను నేను గుంటూరులో. ముద్రగడ గారు, ఆయన ఉద్యమాలు, ఆయన పట్టుదల, ఆయన రాజకీయ ప్రస్థానం, ఆయన కుటుంబ ప్రస్థానం గురించి చదువుకున్నాం మనం, అక్కడ అనేక సందర్భాల్లో చదువుతున్నాం. కానీ ఫస్ట్ టైం నేను ఆయన్ని కలిసింది మన జనార్దన్ గారు, సాయి సుధాకర్ గారు, వీళ్ళందరూ కూడా #1 ఛానల్ అని చెప్పేసి బంజారా హిల్స్ లో ఆఫీస్ పెట్టి ఆ ఛానల్ నడిపేవారు. ఒకరోజు నేను సాయి సుధాకర్ గారితో ఏదో ఇంటర్వ్యూ అని కూర్చుంటే లోపల ఉన్నాం. ముద్రగడ గారు ఆ ఆఫీస్కి వచ్చి వీళ్ళతో మాట్లాడి వీళ్ళని అభినందించాలి, ఆశీర్వదించాలని చెప్పేసి ఆయన వచ్చారు. ఆయన వస్తున్నారని నాకు తెలియదు, నేనున్నానన్న సంగతి ఆయనకి తెలియాల్సిన అవసరం లేదు. నేను కోరిక కొద్దీ జనార్దన్కే చెప్పాను, జనార్దన్ నేను బయటకు వస్తాను, ఆయన్ని కలుస్తాను, ఒకసారి చూసే అవకాశం వస్తుంది. అప్పటిదాకా నేను ఫేస్ టు ఫేస్ ఆయన్ని చూడలేదు. చూస్తే నాకు కలిగిన భావన ఏంటంటే, నా ఎడ్యుకేషనల్ బ్యాక్గ్రౌండ్ అనుకోండి, కార్పొరేట్ ఎక్స్పీరియన్స్ అనుకోండి, లీడర్షిప్ డెవలప్మెంట్ మీద మాకు తెలిసిన అంశాలు అనుకోండి, ఆయన చూడగానే ఒక డిఫరెంట్ పర్సనాలిటీ. మనకి జనరల్ గా నానుడిలో ఉన్నటువంటి లీడర్స్ అనగానే ఒక పర్సనాలిటీ, ఒక టైప్ ఆఫ్ యాక్టివిటీస్ గుర్తొస్తాయి. కానీ ఆయనలో అది ఏం కనపట్లేదు. చాలా స్ఫురద్రూపి, అందంగా ఉన్నాడు, ప్రశాంతంగా ఉన్నాడు, తెల్ల చొక్కా, తెల్ల ప్యాంట్స్ వేసుకుని. చూడగానే మనకు ఒక రకమైనటువంటి, ఈయనెవరో చాలా పెద్ద ఆయన, చాలా ఘనమైన కుటుంబంలో నుంచి, ఘనమైన పాస్ట్ ఉంది ఈయనకి అనేది ఆటోమేటిక్ గా ఏమి తెలియని వాళ్ళకు కూడా ఆ భావన వచ్చేస్తుంది. తర్వాత ఆయన మాట్లాడే తీరు చాలా సాఫ్ట్ గా, చాలా మంచిగా, ఎదుటి వాళ్ళని కూడా అయ్యా, బాబు, అండి అనుకుంటూ, వయసులో తేడా ఉంది, మన స్టేచర్ లో తేడా ఉంది. ఆయన మాట్లాడాల్సిన అంత వినమ్రంగా, అంత రెస్పెక్ట్ తోటి, అంత మర్యాద తోటి మాట్లాడాల్సిన అవసరం లేదు. అలా అదేదో మిమ్మల్ని ప్లీజ్ చేయడానికో, మిమ్మల్ని ఏదో నటించడానికో కాదు. ఐ థింక్ ఆయన్ని ఎక్కువ సార్లు, రోజులు, నెలలు ఆయనతో పాటు ప్రయాణం చేసిన వాళ్ళు, సంవత్సరాలు ప్రయాణం చేసిన వాళ్ళు చెప్పేది కూడా సహజమైనటువంటి లక్షణం. ఆయన సహజమైనటువంటి ఆ స్పందన అలాగే ఉంటుంది. కాబట్టి అది బాగా నచ్చింది. మరి ఇంత మృదు స్వభావి ఈయన ఇంత పెద్ద నాయకుడు ఎలా అయ్యాడు అంటే, నాయకుడు అనగానే మనకి ఈగిల్, గద్దని పోలుస్తారు. అంటే మీ గతం ఎంత కష్టమైనా, మీ గతంలో మీరు ఎంత కష్టపడినా, మీరు ఎంత ఉన్నతమైన స్థానంలోకి వెళ్ళినా, ఎంత హైట్ లోకి వెళ్ళినా, మీకు ఒక రోజున ఒక డెసిషన్ తీసుకున్నప్పుడు ఆ డెసిషన్ కోసం మీరు తర్వాత ఏమవుద్దో అనవసరం,
పైనుంచి కింద దాకా కూడా రాగలరు, దాన్ని పట్టుకోగలరు. అలాగే ఆయన 4 సార్లు ఎమ్మెల్యే, 2 సార్లు మంత్రి, 1 సారి ఎంపీ, వాళ్ళ ఫాదర్ 2 సార్లు ఎంపీ, వాళ్ళ కుటుంబం అంతా కూడా ఆర్థికంగా కానీ, రాజకీయంగా కానీ, సామాజికంగా కానీ వెల్ ఎస్టాబ్లిష్డ్ ఫ్యామిలీలో నుంచి వచ్చినటువంటి ఒక ప్రిన్స్లీ పద్మనాభం గారు ఒక రాజులాగానే కదా, ఒక ప్రిన్స్ లాగానే కదా. మరి ఆయనకు అన్నీ ఉన్నాయి. హీ వాజ్ బార్న్ విత్ గోల్డెన్ స్పూన్ అంటారు. అలాంటి ఆయన నాకు ఇదంతా కాదు, బడుగు బలహీన వర్గాలకు నేను అండగా ఉంటాను, నా బలాన్ని ఉపయోగించి, నా రాజకీయ అనుభవాన్ని ఉపయోగించి వాళ్ళకి తోడుగా ఉంటాను. అందులో ప్రధానంగా మన కాపు జాతీయులే ఉన్నారు కాబట్టి వాళ్ళను కూడా ఉద్ధరించాలంటే నేను ఆ ఉద్యమానికి లీడర్షిప్ ఇవ్వాలి, ఆ ఉద్యమాన్ని నడపాలి, ఆ ఉద్యమంలో భాగస్వామి కావాలని చెప్పేసి ఆయన సడన్ గా అంత పెద్ద చరిత్రలో నుంచి మళ్ళీ స్ట్రీట్ ఫైటర్ గా, మళ్ళీ ఉద్యమకారుడిగా, మళ్ళీ ఏది రిజర్వేషన్స్ అనే అంశం కానివ్వండి, ఇంకో అంశం కూడా తీసుకుంటూ ఆయన మన మధ్యలో ఫైట్ చేశారు. ఫైట్ చేస్తూ 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 మనలో అవేర్నెస్ పెంచారు, రాజకీయ పార్టీల్లో అవేర్నెస్ పెంచారు, భయాన్ని కలుగజేశారు. కాబట్టి ఇవాళ ఏదో కొద్దిగా మనకి ఒక గౌరవం ఏర్పడింది అంటే, ఈ రాజకీయ పరమైనటువంటి గౌరవం ఏర్పడిందంటే డెఫినెట్ గా వంగవీటి మోహన్ రంగా గారి వల్ల, తర్వాత పద్మనాభం గారి వల్ల అని చెప్పేసి చెప్పక తప్పదు. ఎందుకు ఆయన ఆ పని చేశారు? దీనికి ట్రిగర్ పాయింట్ ఎక్కడుంది అంటే, ఆయన వరకు ఆయన గోల్డ్ స్పూన్ తో పుట్టొచ్చు, ఆయన వరకు ఆయన పెద్ద ఆస్తిపరుడు, పెద్ద కుటుంబం, పెద్ద రాజకీయ కుటుంబం, ఆయనకి ఈస్ట్ గోదావరి వెస్ట్ గోదావరిలో ఇక ఆయనకేం తిరుగులేదు. కానీ నాలాగా నా జాతి లేదు, వీళ్ళు ఆర్థికంగా ఇబ్బంది పడుతున్నారు, రాజకీయంగా తొక్కబడుతున్నారు, ఈ రెండిటికి సొల్యూషన్ కావాలి అని ప్రయత్నంలో భాగంగా మీరు రాజకీయంగా కావాలంటే ఆర్థికంగా బలపడాలంటున్నారు, ఆర్థికంగా బలపడాలంటే రాజకీయమైనటువంటి అండ కావాలంటున్నారు. ఈ 2 విషయాల్లోనూ మనం పోరాటం చేసేటప్పుడు మనం ముందుగా ఆర్థిక పరమైన అంశాల్లో నిలదొక్కుకోవాలి. కాబట్టి కాపులకి ఎంతో ఘన చరిత్ర ఉంది, మీకు తెలియదేం కాదు. ఈ ప్రాంతమే కాదు, ఈ జిల్లానే కాదు, మన రాష్ట్రం అంతా కూడా మన వాళ్ళల్లో గతంలో సర్పంచులుగా, మున్సిపులుగా 100 ఎకరాలు 1000 ఎకరాలు ఉన్నటువంటి పెద్ద పెద్ద రైతులు ఉన్నారు. కానీ స్వతంత్ర భారతదేశంలో మరి ముఖ్యంగా 70లు 80లు వచ్చేసరికి మన ప్రాధాన్యత తగ్గుతూ వచ్చింది, మనకు అవకాశాలు తగ్గుతూ వచ్చినాయి. ఈ అవకాశాలు తగ్గుతూ రావడానికి ప్రధానంగా రాజకీయాల్లో వచ్చిన మార్పులను ఆయన గుర్తించాడు. కాబట్టి రాజకీయాల కంటే కూడా ముందు ఈ ఈ ఈ జాతిని స్టెబిలైజ్ చేయాలి, వీళ్ళని ఆర్థికంగా స్టెబిలైజ్ చేయాలి, వీళ్ళకి అవకాశాలు రావాలి. అవకాశాలు రాకపోవడానికి కారణం రిజర్వేషన్స్ అనేది ఒకటి అడ్డొస్తుంది. కాబట్టి మనకి మరి ముఖ్యంగా స్థానిక సంస్థల్లో రిజర్వేషన్స్ అడ్డొస్తున్నాయి. ఊరంతా మనమే ఉంటాం కానీ ఒకళ్ళు ఇద్దరు ఉన్నటువంటి వేరే వాళ్ళకి సర్పంచులుగా అవకాశం వస్తుంది, మనకి ప్రాధాన్యత తగ్గిపోతుందని గమనించారు. కాబట్టి మనల్ని బీసీల్లో చేర్చాలి, కాపుల్ని బీసీలో చేర్చాలి. మీరు గతంలో కాపుల్ని విడగొట్టారు, తూర్పు కాపని ఒంటరని, లేదంటే అటుపక్కకి వెళ్ళేసరికి మనకి తెలంగాణ ప్రాంతంలో మున్నూరు కాపని, బలిజని, అందరూ ఒకటే. కానీ విభజించు పాలించన్న బ్రిటిష్ వాళ్ళ విధానాన్ని మరి ఆనాటి రాజకీయ నాయకులు సక్రమంగా వాడుకుని వాళ్ళ రాజకీయ ప్రయోజనాల కోసం మన మీద స్టాంప్స్ వేస్తూ ఏదేదో చేసేసారు, అయిపోయింది, అది చరిత్ర. కానీ మనం ఒకటన్న భావన మనకు కలగాలి, వేరే వాళ్ళు కలిగించరు. మనల్ని విడగొట్టారన్నది మనం తెలుసుకోవాలి, మనం అంతా ఒకటే అని, మనం కలిసి ఉండాలని. అప్పుడే మనకి ఆర్థికంగా గాని, సామాజికంగా గాని, లేదా రాజకీయంగా గాని మన బలం ఉపయోగపడుతుంది. అంతేగాని మనం ముక్కలుగా మనకు మనం వర్ణించుకుంటూ, మనం ముక్కలుగా ప్రయత్నం చేసుకుంటే ఏ ప్రాంతంలో ఆ ప్రాంతానికి తగిన వేరే మొక్కను వాళ్ళు తయారు చేశారు, వేరే పార్టీలు తయారు చేస్తారు ఆటోమేటిక్, అది రాజకీయం. కాబట్టి మనం చాలా జాగ్రత్తగా అర్థం చేసుకుని అడుగులు వేయాల్సినటువంటి సమయం. ఇదంతా చైతన్యం ఎవరి వల్ల కలిగింది మనకి? అదే రంగా గారు, అదే పద్మనాభం గారు, వాళ్ళ త్యాగాలు, వాళ్ళు కొవ్వొత్తులుగా కరిగిపోయారు. వాళ్ళంతా వాళ్ళ బలాన్ని మరి త్యాగం చేసి మనలో అవేర్నెస్ ని క్రియేట్ చేసి, ఈ రాజకీయ వ్యవస్థలో అవేర్నెస్ ని క్రియేట్ చేసి మనకంటూ అవకాశాలు రావాలని కోరుకుని వాళ్ళు పరమపదించారు. అందుకు వాళ్ళు మనకి స్ఫూర్తి ప్రదాతలు. మన కోసం సర్వస్వం అర్పించినటువంటి రంగా గారు ఎంతో, పద్మనాభం గారు కూడా అంతే. అలాంటి మహనీయుల్ని మనం ఆ దృష్టికోణంలోనే చూడాలి. కానీ
ఫలానా రోజు నేను జరిగింది, ఫలానా తారీఖు నేను జరిగింది అనవసరం. ఓవరాల్ గా మహనీయులు, మహానాయకులు, వాళ్ళు మనకి స్ఫూర్తి ప్రదాతలు. అలాంటి వారికి మరి పదే పదే మనం గుర్తు చేసుకుంటూ వాళ్ళు చూపించిన దారిలో మనం కూడా కొంత ప్రయత్నం చేయాలి. మనం కూడా మన వాళ్ళ కోసం ప్రయత్నం చేయాలి. మన అంటే ఇక్కడ ఎక్స్క్లూజివ్ గా కాపుల వరకు ముద్రేసుకుని చేయమనేది పద్మనాభం గారి ఐడియాలజీ కాదు, రంగా గారి ఐడియాలజీ కాదు. మనకంటే దిగువన చాలా మంది ఉన్నారు. మన పరిస్థితి ఇలా ఉంటే మనకంటే దిగువన ఉన్న వాళ్ళ పరిస్థితి ఇంకెంత కఠినంగా ఉన్నట్టు చూడండి. మనం ముందుకెళ్తున్నామంటే వీళ్ళందరినీ తీసుకుని వెళ్ళాలి పైకి. మనం సంఖ్యాబలం అధికంగా ఉన్నటువంటి కాపులు ఆ బాధ్యత తీసుకోవాలి. మనం పెరగాలి. మనతో పాటుగా సమాజంలో ఉన్న వందలాది కులాల్లో ఇబ్బంది పడుతున్న వాళ్ళని కూడా ఆర్థికంగా పెంచాలి. సామాజికంగా వాళ్ళకి ఆ రెస్పెక్ట్ ఇవ్వాలి. రాజకీయంగా వాళ్ళకి ఆ గుర్తింపును తీసుకురావాలి. రాజకీయంగా అవకాశాలు ఇవ్వాలి. ఇవన్నీ కూడా వారి ఉన్నతమైన ఆలోచనలు. ఆ ఆలోచనలు మన ఊర్లో, మన ప్రాంతంలో, మన నియోజకవర్గంలో, మన రాష్ట్రంలో ఏ మేరకు ఎక్కడ ఎలా ఉపయోగపడతాయో మనం అర్థం చేసుకుని దాని ప్రకారంగా నడుచుకోవాల్సిన అవసరం ఉంది. మనం వెంటనే కాపులు అనగానే ఈ పార్టీ, కాపులు అంటే ఆ పార్టీ, కాపులు అంటే ఈ పార్టీని బ్రాండ్ చేయాల్సిన అవసరం లేదు. ఎవరు ఏ పార్టీలో ఉన్నా ఆయా నియోజకవర్గాలు, ఆయా ప్రాంతాల పరిస్థితులను బట్టి, అక్కడ ఉన్నటువంటి కాంపిటేటివ్ ఎన్వైరన్మెంట్ ని బట్టి, అక్కడ ఉన్నటువంటి సామాజిక ఆర్థిక పరిస్థితులను బట్టి ఉంటారు. అన్ని పార్టీల్లో మన వాళ్ళు ఉండాల్సిందే. అన్ని పార్టీలో నాయకత్వం ఇవ్వాల్సిన బాధ్యత మాత్రం మనం తీసుకోవాలి. అన్ని పార్టీల్లో కూడా నాయకత్వ రోల్స్ మనం తీసుకోవాలి. అది గ్రామ స్థాయి కావచ్చు, మండల స్థాయి కావచ్చు, నియోజకవర్గం కావచ్చు, రాష్ట్ర స్థాయి కావచ్చు. ఇవాళ మన మధ్యలో పుట్టి ఇక్కడ స్టూడెంట్ నాయకుడుగా మన మధ్యలో పెరిగినటువంటి అంబటి రాంబాబు గారు రాష్ట్ర నాయకుడుగా ఎదగటానికి మీరు ఫౌండేషన్ ఇక్కడ వేశారు. అలాగే ఇక్కడ మీరు అనేక మందికి ఫౌండేషన్ వేయాల్సిన బాధ్యత ఉంటుంది. జిఎస్ గారికి వేస్తారా, శ్రీనివాస్ గారికి వేస్తారా, ఇంకొక ఆయనకి వేస్తారా, అది మీ అనుభవాల్లో నుంచి మీ సపోర్ట్ ఎవరికి వస్తుందో అలా రానివ్వండి. కానీ మల్టిపుల్ ప్లేయర్స్ ఉండాలి. మల్టిపుల్ నాయకుల్ని మనం ప్రొడ్యూస్ చేయాలి. ఇది ఎంతో ఘనమైన చరిత్ర ఉన్న ప్రాంతం. సుబ్రహ్మణ్యం గారు కానివ్వండి, మనకి పక్కనే ఏటోటిన అటు సింహాద్రి సత్యనారాయణ గారు కానివ్వండి, మండలి ఫ్యామిలీ కానివ్వండి, ఇటు పక్కన అంబటి రాంబాబు గారు కానివ్వండి, దొరస్వామి గారు కానివ్వండి, వీళ్ళందరూ ఏంటి మన మధ్యలో ఉన్నటువంటి పెద్ద పెద్ద పేర్లు, సింగం బసవప్పన్నయ్య గారు కానివ్వండి, అలాంటి పెద్ద పేర్లు రాబోయే రోజుల్లో మనకు తగులుతాయా, మనకు ఉంటాయా? మరి మనందరం ఉన్నాం కదా ఇక్కడే, మనం అందరం ఉన్నాం. మన జనాభా పెరుగుతుంది. కానీ మనము, మన వాళ్ళు, మన నాయకులను చెప్పుకోవడానికి నాయకత్వం పాత్రలు మాత్రం మనకు రావట్లేదు. ఇది అందరూ కూడా ఆలోచించి జాగ్రత్తగా ముందడుగేయాలని, పద్మనాభం గారి ఆలోచనలు అర్థం చేసుకుని ఎవరిని విమర్శించాల్సిన అవసరం లేదు. ఏ పార్టీలో ఉన్నా మనం విమర్శించుకోవాల్సిన అవసరం లేదు. అందరం కూడా అన్నదమ్ములమే, అందరం కూడా ఆత్మబంధువులమే. జిల్లాలు వేరైనా, ప్రాంతాలు వేరైనా, నియోజకవర్గాలు వేరైనా, పార్టీలు వేరైనా కానీ మనము అనే భావన ముందు మీరు మనసులోకి తెచ్చుకోండి. విమర్శ చేసుకోండి, కానీ తిట్టుకోవాల్సిన అవసరం ఎవరికి లేదు. అందరూ యునైటెడ్ గానే ఉండండి. అందరూ యునైటెడ్ గానే పనిచేయండి. ఏ పార్టీలో ఉన్నా మనకేమైనా బెనిఫిట్ వస్తుందా, మన కింద వాళ్ళకి ఏమైనా బెనిఫిట్ వస్తుందా, మన ద్వారా ఈ సమాజానికి మంచి జరుగుద్దా అనే కార్యక్రమాలు మనం చేయాలి. చేస్తేనే ఆ రంగా గారికి, ఆ పద్మనాభం గారికి మనం నిజమైనటువంటి వారసులుగా, నిజమైనటువంటి మన నివాళులు అర్పించిన వాళ్ళుగా మనం మిగులుతాం. కాబట్టి విత్ దట్ నాకు అవకాశం ఇచ్చినటువంటి ఆర్గనైజర్స్ కి, మీ అందరికీ కూడా పేరు పేరున మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, అలాగే రంగా మిత్రమండలి, రాధారంగా మిత్రమండలి నుంచి కూడా వచ్చారు, వారికి కూడా ప్రత్యేకంగా ఆహ్వానం, ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాను.